కొంతమంది అంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని కనుక పూజిస్తే సకల సిరులు వస్తాయి, సుఖంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బంగారం అంటే ఆయనని పూజించే వాళ్ళందరూ బంగారము వజ్రాలు ఇవన్నీ పెట్టుకుని ఎప్పుడు ఆనందంగా ఉంటారు. అదే శివుణ్ణి పూజించే వాళ్ళు ఏం లేకుండా అలానే ఉంటారు, వాళ్ళకి ఏం ఎదుగు బదుగు ఉండదు అంటారు. ఎందుకు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అర్థం కాదు. ఇది అసలు అది పూర్తిగా రాగమ్మా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని పూజించే పేదవాడు లేడా చెప్పండి? నేను చూపిస్తాను. వెంకటేశ్వర స్వామిని పూజించే పేదవాడిని చూపిస్తాను, శివుణ్ణి పూజించేటువంటి కోటీశ్వరుని చూపిస్తాను. ఇక్కడ అది కాదు అసలు మ్యాటర్, అంతా ఒకే పరమాత్మ. అంటే ఆయన బూడిద అంటే దీని వెనక వాళ్ళు తీసుకునే సిద్ధాంతాలు ఏముంటాయి చెప్తాను. ఇక్కడ ఏంటంటే శివారాధన చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ఫస్ట్ మీకు ప్రాబ్లం రాదు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు రోజుకి నెలకి ఒక 4 లక్షల ఆదాయంతో పాటు ఒక 3.5 లక్షలు ఖర్చు కావాలా, లేకపోతే ₹1,00,000 ఆదాయంతో ఓన్లీ 20,000 ఖర్చే కావాలా? ₹1,00,000 ఆదాయంతో 20,000 ఖర్చు ప్రశాంతంగా ఉంటాం. ఎందుకు 80,000 మిగులుతుంది అక్కడ. కానీ అక్కడ 4 లక్షలు ఖర్చు ఆదాయం ఉండి 3,80,000 ఖర్చు ఉంది. పరిస్థితి ఏంటి? పేరుకి మాత్రం ఇంత సంపాదిస్తున్నాను అనుకుంటుంది. శివుడు ఆరాధనలో ఉండేది ఏంటంటే ఫస్ట్ మీకు ఏ సమయానికి ఏది కావాలో ఆటోమేటిక్గా వచ్చేలా చేస్తారమ్మా శివుడు. మీరు అనొచ్చు ఏంటంటే దేని మీద విరక్తి అలా ఉంటారంటే, అంటే ఎండింగ్ మనిషి యొక్క ఇదేంటంటే తత్వం ఏంటంటే దేని మీద నేను వ్యామోహం ఉండకూడదు. ఆ తత్వాన్ని మీరు పూజిస్తున్నారు కదా, నిరాడంబరంగా ఉండేటువంటి తత్వం మీకు వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కదా. అంటే దేని మీద ఇబ్బంది ఏదో అయిపోతుంది అనేటువంటి భయం పోతుందమ్మా. ఫస్ట్ నిడారంభంగా అలా ప్రశాంతంగా అలా ఉంటారన్నమాట. ఓకే, ఆ తత్వం మీకు శివుడిని పరిపూర్ణంగా పూజ చేస్తే ఏదో నామాలు పెట్టుకోవద్దని కాదు నా ఉద్దేశం. హడావిడి చేసేవాడికి కాదు. నిజంగా ఎవరైతే పూజిస్తారో వాడికి కష్టం వస్తుంది అనగానే శివుడే చూసుకుంటాడు, ప్రాబ్లం వస్తుంది అనగానే శివుడే చూసుకుంటాడు.